హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ భవానీ వంటిల్లు. వచ్చేసానండి. ఇవాళ మీకు మామిడికాయ పులిహోర చూపిస్తాను. దానికి కావాల్సిన పదార్థాలు ఇదిగో. నేను రైస్ 2 స్పూన్లు ఆయిల్ వేసేసి పసుపు వేసేసి డైరెక్ట్గా రైస్ కుక్కర్లో పెట్టేశానండి, వండుకున్నాను. ఇదిగోండి మామిడికాయ తురుముకున్నాను. ఇంత కాయ అయితే సరిపోతుంది. దానికి కావాల్సిన పదార్థాలు తాలింపు గింజలు, ఇంగువ, జీడిపప్పు, వేరుశనగ విత్తనాలు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, కొంచెం అల్లం తురుము, కరివేపాకు. స్టవ్ వెలిగించుకున్నానండి. ముందుగా పల్లీలు వేయించుకుందాం. జీడిపప్పు వేసుకున్నాం అండి. వేగాయండి, ఇవి తీసేసుకుందాం. ఇవి విడిగా ఎందుకు తీసేస్తున్నానంటే పైన వేసుకుంటే కరకరలాడతాయండి, లేకపోతే తాలింపులో మెత్తబడిపోతాయి. తాలింపు గింజలు ఎండుమిరపకాయలు వేసుకున్నాం. పచ్చిమిరపకాయలు, అల్లం తురుము, కరివేపాకు. వేస్తున్నాం అండి కొంచెం. బాగా వేగిందండి. ఇప్పుడు మామిడికాయ తురుము వేసుకుందాం. అయిపోయింది, ఆపేసుకుందాం. ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకుందాం. అయిపోయిందండి. ఇప్పుడు ఈ జీడిపప్పులు, పల్లీలు పైన జరుపుకున్నాం. కొత్తిమీర, అంతేనండి.
మామిడికాయ పులిహోర రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ.